ఏంటి బిగ్ బాస్ ఏమనిపించింది మీకు ఈ వారం? ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఈ వారం? 100% విష్ణుప్రియ గెలుస్తుంది. విష్ణుప్రియ గెలుస్తుందా? యా. ఏంటి అందరూ నిఖిల్ అంటున్నారు, ప్రేరణ అంటున్నారు, మీరేమో విష్ణుప్రియ అంటున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు కంపల్సరీ విష్ణుప్రియ గెలుస్తుంది పక్కా. ఎందుకంటే ప్రతి ఎలిమినేషన్ విష్ణుప్రియ ఉన్నా సరే లాస్ట్ పాయింట్లో కంపల్సరీ విష్ణుప్రియనే గెలిపిస్తారని చెప్తున్నా కదా. ఇన్నిసార్లు ఎలిమినేట్ చేసినా కూడా తను సేవ్ అవుతుంది, దానివల్ల కంపల్సరీ విష్ణుప్రియకే అవుతుంది. కానీ నిఖిల్ అది అంటున్నారు, సరే ఎవరి టాలెంట్ వాళ్ళు ఎవరైనా గేమ్ ఆడుతున్నారు కాబట్టి మ్యాక్సిమం విష్ణుప్రియకి గెలుస్తుందని అనిపిస్తుంది నాకు కంపల్సరీ. ఏంటి నాగార్జున గారు కూడా నిఖిల్కి విష్ణుప్రియకే సపోర్ట్ చేస్తున్నారని కూడా అవునవును. ఎందుకంటే ఒక బిగ్ బాస్ లో హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల్ని ఎక్కువ ఎంటర్టైన్ చేసి ఉంటేనే కదా బిగ్ బాస్ లో రన్ అయ్యేది ఎక్కువ. అందుకని ఇప్పుడు అవినాష్ వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేశారు దాన్ని, అందువల్ల అవినాష్ వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేసాం. బిగ్ బాస్ కంపల్సరీ ఎక్కువ రన్ అయ్యేది విష్ణుప్రియ గురించే. ఇంకేం హైలైట్ అనిపించింది అంటే టాప్ 5 అంటే ఎవరు చెప్తారు మీరు? ఎక్కువ చెప్తున్నాను కదా, ఎక్కువ అసలు బిగ్ బాస్ రన్ అవుతుంది అని అంటే విష్ణుప్రియకే మెయిన్ టార్గెట్. అదే విష్ణుప్రియ లేని బిగ్ బాస్ లేదు ఈసారి. పోయినసారి పల్లవి ప్రశాంత్ ఎలా అయ్యాడో ఈసారి 100% విష్ణుప్రియకి గెలుస్తుంది. దానికి బయటకు వచ్చిన తర్వాత విన్ వచ్చిన తర్వాత దానికి ఆఫర్సే కానీ సినిమా ఆఫర్లు ఏదైనా సరే హై లెవెల్లో ఉంటాయి పక్కా. ఎందుకంటే ప్రతి ఓళ్ళు విష్ణుప్రియకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ నాగార్జున సార్ కూడా సపోర్ట్ చేయడం వల్లే ఇంత తను ఎంటర్టైన్ చేయడం వల్ల తను కష్టపడుతుందో ఎమోషనల్. కొంతమంది ఎన్నో మాట్లాడుతున్నారు కానీ అన్ని పట్టించుకోకుండా గేమ్ ఆడి ఉంటుంది కాబట్టి 99% విష్ణుప్రియకే గెలుస్తుంది. ఏంటి విష్ణుప్రియ స్ట్రాంగ్నెస్ అంటే ఏం చెప్తారు? స్ట్రాంగ్ పాయింట్ అంటే డాన్సా లేకపోతే గేమ్స్ ఆడటమా లేకపోతే ఏంటి ఏంటి చెప్తారు? ఆల్ మిక్స్ డాన్సే కానీ ఒక గేమ్లో ఇంట్రెస్ట్ చూపించడమే కానీ తన లవ్ ట్రాక్ ఏదైనా సరే కంపల్సరీ విష్ణు వల్లే బిగ్ బాస్ రన్ అవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు. ఏంటి విష్ణుప్రియ లుక్స్ చూసుకోవడం అంటే అన్న నాగార్జున గారు అట్రాక్ట్ అవుతున్నారా ఏంటి? డ్యాన్స్ చూసి అట్రాక్ట్ అవుతున్నారా? ఏం చూసి విష్ణుప్రియకి నాగార్జున సపోర్ట్ చేస్తారు? ఇన్ని ఎపిసోడ్లు జరిగాయి కదా, ఇన్ని ఎపిసోడ్లు జరిగినా కూడా విష్ణువర్ని ఎందుకు అలా చేస్తున్నారంటే తను ఒక ప్రజల్ని ఎంకరేజ్ చేయడమే కానీ మాట్లాడే విధానం కానీ గేమ్స్లో కానీ డాన్స్లో కానీ ప్రతిదీ ఎమోషనల్ పేరెంట్స్ చెప్పడం కానీ తొందరగా ప్రజలు కంటెంట్ అవుతున్నారు తనకి. అందువల్ల ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నా కూడా విష్ణుప్రియకే సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ నేను మాత్రం ఎంతమంది ఉన్నా విష్ణుప్రియకి కంపల్సరీ బిగ్ బాస్ విన్ అవుతుంది, కప్పు తీసుకొని బయటకు వస్తుంది అని చెప్పి నిజంగా అనుకుంటున్నాను. ఈసారి లేడీస్ గెలిచే ఛాన్స్ ఉంది విష్ణుప్రియ ద్వారా. కంపల్సరీ విష్ణుప్రియ గెలుస్తుంది. ఎన్నిసార్లు ఏం చేసినా ఎంతమంది సపోర్ట్ చేసినా చేయకపోయినా 99% విష్ణుప్రియకే గెలుస్తుంది. ఒక్కటి అందరు ఆలోచించాల్సి చేసిందంటే ఒక అవకాశం ద్వారా మనం బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ప్రజల్ని ఎంతమంది ఎంటర్టైన్ చేస్తున్నారు, గేమ్ ఎలా ఆడుతుందని చూసి ప్రజెంట్ ఓటేయండి. అలా అని చెప్పి ఏదో ఇష్టపూర్వకంగా ఏదో ఉన్నారు కదా సీరియల్ ఇట్లా యాక్టింగ్ చేస్తారు అలా ఇష్టపడడం కాదు. ఎవరు కష్టపడి వచ్చారు ఎలా గేమ్ ఆడుతున్నారు చూసి ఓటేసి గెలిపించండి. అది ఫస్ట్ కోరుకునేదే ప్రజలది. అంటే విష్ణుప్రియకి అందరూ ఓటేస్తున్నారని అనుకోవచ్చా? అంటే లేదంటే మేల్ డామినేషన్ ఎక్కువ ఉంది, జెంట్సే గెలుస్తారు, ఎక్కడో ఛాన్స్ అంటే ఎంత శాతం అని చెప్పుకోవచ్చు? ఇప్పుడు ఒక విషయం, బాయ్స్ ఎలా ఉన్నా సరే ఒక స్టేజ్కి వచ్చేసరికి టైం పడుతుంది. కానీ ఒక అమ్మాయి ఉండి పేరెంట్స్ సపోర్ట్ చిన్నప్పటి నుండి లేక తన ఫాదర్ నుండి వచ్చి ఒక బిగ్ బాస్లో హౌస్కి వెళ్ళడమే చాలా గొప్ప విషయం. అది అలాంటిది వెళ్ళి బిగ్ బాస్లో అట్లా గేమ్ ఆడి ప్రజల్ని ఎంచుకోవడమే చేసిన విషయం యొక్క మెయిన్ పర్పస్ అది. ఓకే, టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? కంపల్సరీ విష్ణువకే ఉంటుంది. అందరికీ చెప్తున్నాను, బిగ్ బాస్లో ఫేవరెట్ పర్సన్స్ చూసి కాదు ఓటేసేది, గేమ్ ఎలా ఆడుతున్నారు, ఎలా ఉంది గేమ్, బిగ్ బాస్ ఎలా నడుస్తుంది, ఎవరి వల్ల ఉంది చూసి ఓటేయండి. నిజంగా అదేదో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.